శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. మినిస్టర్ అజారుద్దీన్ పదవి ఉంటుందా ఊడుతుందా? అజ్జూభాయ్ కోసం కాంగ్రెస్ అధిష్టానం రెడీ చేసిన ప్లాన్ బి ఏంటి? తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే హాట్ టాపిక్. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న అజారుద్దీన్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా కానీ ఎమ్మెల్సీగా కానీ ఏ చట్టసభలోనూ సభ్యుడిగా లేరు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో ఆయన్ను మంత్రిని చేసిన రేవంత్ సర్కార్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలని క్యాబినెట్లో నిర్ణయించి ఫైల్ను రాజ్భవన్కు పంపింది. కానీ ఆ ఫైల్ ఇప్పటికీ గవర్నర్ దగ్గరే పెండింగ్లో ఉండిపోయింది. ఏంటి ఆ డెడ్ లైన్? ఎందుకు పెండింగ్? నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలల్లోగా ఖచ్చితంగా ఏదో ఒక సభలో సభ్యత్వం పొందాలి. గతేడాది అక్టోబర్ 31న మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అజార్కు ఈ ఏప్రిల్ 30వ తేదీతో 6 నెలల గడువు ముగియబోతోంది. అంటే కేవలం నెల రోజుల సమయం మాత్రమే ఉంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నామినేషన్పై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ సుప్రీంకోర్టులో కేసు వేయడంతో ఈ ఫైల్ పెండింగ్లో పడింది. అయితే ఈ ఫైల్పై వెంటనే నిర్ణయం తీసుకోవాలని, లేదంటే సాంకేతిక సమస్యలు ఉంటే హైకోర్టుకు వెళ్లాలని సుప్రీంకోర్టు తాజాగా గవర్నర్కు సూచించింది. రేవంత్ సర్కార్ ప్లాన్ బి ఇదే. దీంతో ఇప్పుడు అందరి దృష్టి రాజ్భవన్ వైపే ఉంది. రాష్ట్రానికి కొత్త గవర్నర్ వచ్చిన నేపథ్యంలో ఏప్రిల్ మొదటి వారంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా గవర్నర్ను కలిసి అజార్ ఫైల్ను క్లియర్ చేయాలని కోరనున్నట్లు సమాచారం. ఒకవేళ గవర్నర్ నిర్ణయం సానుకూలంగా లేకపోతే ఇక్కడే ప్రభుత్వం తమ ప్లాన్ బిని అమలు చేయాలని డిసైడ్ అయిందట. సాంకేతిక కారణాలతో ఫైల్ ఆగిపోతే వెంటనే అజారుద్దీన్ చేత మంత్రి పదవికి రాజీనామా చేయించి ఆ తర్వాత మే 2వ వారంలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ఆయనకు మళ్ళీ మంత్రిగా అవకాశం కల్పించాలని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్నాయి. ఇలాంటి కీలక సమయంలో మైనార్టీ వర్గానికి చెందిన అజారుద్దీన్కు మంత్రి పదవి దూరం అయితే అది కాంగ్రెస్కు పెద్ద మైనస్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే ప్రభుత్వం ఈ విషయంలో సీరియస్గా పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తోంది. మరి లాస్ట్ బాల్ వరకు అజార్ 6 కొడతాడా లేక డకౌట్ అవుతాడా అన్నది గవర్నర్ తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ. నా పేరు తిరుమల్.